ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎవడు పడితే ఆడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నా టార్గెట్ మీ మీద లేదు, నా ఫోకస్ నీ మీద లేదు. నా ఫోకస్ జనాలకు అందుబాటులో ఉన్నామా, పొద్దున నా గడప తొక్కిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నా చేతనైన సాయం నేను చేశానా అనే దాని మీదే నా ఫోకస్ ఉంది. నువ్వు ఏవైనా వాకు నన్ను గంజాయను, నాతో తిరిగే వాళ్ళని రౌడీలను, నన్ను రౌడీ అను ఏవైనా అనుకో. కిట్టు ప్రజలతో తిరిగి ఇది 6వ సంవత్సరం. ప్రజలకు కిట్టు ఎవడో తెలీదా? నీలాగా పౌడర్ కొట్టుకుని డ్రామా లేదే కదా. మనిషి సంవత్సరం నటిస్తాడు, 2 సంవత్సరాలు నటిస్తాడు. జనాలకి నేనేంటో తెలుసని నేను అనుకున్నా. నేను ఎట్లా అంటున్నా వాళ్ళు చూసి నన్ను కిట్టు మాకు పనికొస్తాడు, కిట్టు మాకు కష్టం వస్తే అందుబాటులో ఉంటాడు, కిట్టు అందరికి ఉపయోగపడతాడు అనుకున్న రోజు నన్ను నాయకుడిగా ఎన్నుకుంటారు. ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎవడు పడితే ఆడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నా టార్గెట్ మీ మీద లేదు, నా ఫోకస్ నీ మీద లేదు. నా ఫోకస్ జనాలకు అందుబాటులో ఉన్నామా, పొద్దున నా గడప తొక్కిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నా చేతనైన సాయం నేను చేశానా అనే దాని మీదే నా ఫోకస్ ఉంది. నువ్వు ఏవైనా వాకు నన్ను గంజాయను, నాతో తిరిగే వాళ్ళని రౌడీలను, నన్ను రౌడీ అను ఏవైనా అనుకో. కిట్టు ప్రజలతో తిరిగి ఇది 6వ సంవత్సరం. ప్రజలకు కిట్టు ఎవడో తెలీదా? నీలాగా పౌడర్ కొట్టుకుని డ్రామా లేదే కదా. మనిషి సంవత్సరం నటిస్తాడు, 2 సంవత్సరాలు నటిస్తాడు. జనాలకి నేనేంటో తెలుసని నేను అనుకున్నా. నేను ఎట్లా అంటున్నా వాళ్ళు చూసి నన్ను కిట్టు మాకు పనికొస్తాడు, కిట్టు మాకు కష్టం వస్తే అందుబాటులో ఉంటాడు, కిట్టు అందరికి ఉపయోగపడతాడు అనుకున్న రోజు నన్ను నాయకుడిగా ఎన్నుకుంటారు. మీరు వరకు ఇక్కడ ఉండరు, అందరూ ఇక్కడ ఉంటాం. మీరు అంతా కొట్టేసేయాలని అందరూ ఇక్కడ. నేను నాకేం పని సార్, ప్రొటెక్షన్ ఇస్తా ఉంటాను. మీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తాను. మా గవర్నమెంట్ మీరు ఇక్కడ లేరు కదా. మా గవర్నమెంట్ ఆయన మాట్లాడకూడదు కదా. మీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్? మా గవర్నమెంట్ లో మీరు పోస్టింగ్ లో ఉండే చెప్పాలి. మీకు పోస్టింగ్ లేదు కదా మా గవర్నమెంట్ లో. మా గవర్నమెంట్ లో ఎక్కువ ఎక్కువ మాట్లాడతాం. ఏం చేస్తారు? రాజకీయాలు నువ్వు మాడుకో, నువ్వు మాడుకో. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా. మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది? మిమ్మల్ని ఆపలేదు. పోస్టింగ్ లేకుండా అంతలాంతం తీసుకున్నా కానిస్టేబుల్ ఎంత తీసుకుంటాం. ఊరికే పోస్టింగ్లు పోవు, ఇట్లాగే పోతాయి. పడచ్చు బాబా. ఆ సెంటరింగ్ ఆయన ఏం చేశారు? ఆ సెంటరింగ్ ఆయన ఏం చేశాడు? పెట్టారు అదాన్ని ఇచ్చారా? లేదా ఈ మున్సిపల్ ఇచ్చారు బాబు. డిమాలిష్ ఆర్డర్ లాగానే ఇచ్చారు. అది కూడా మున్సిపల్ ఇచ్చారు. మీరు డిమాలిష్ ఆర్డర్ మీరు చూసారా? మీరు చూసారు డిమాలిషన్? అవును సార్, వాళ్ళు ఎవరికి ఏళ్ళకి చూపించాలా, వాళ్ళు చూపించట్లా. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చారని చూపించుకున్న తర్వాతే వివాదం ఏముంటదండి. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది, మేము వర్క్ ఆపమని చెప్పాం. వర్క్ ఆపం, మీరు కొట్టేస్తున్నారు. యథేచ్ఛగా అప్పటికే కొట్టేశారు. తెల్లవారుజామున వచ్చి కొట్టేయడం మొదలెట్టారు. మేము అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడతామంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఆయన
కిందటి గవర్నమెంట్ లో కూడా కొట్టారు, ఈ గవర్నమెంట్ లో కొట్టారు అని రాజకీయ మాటలు. పోలీసులు కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి. కిందటి గవర్నమెంట్ లో మేము ఎక్కడ కొట్టాం, మీరు ఏ పోస్టింగ్ లో ఉండి చూశారు అని అడిగాను. దానికి నోరు పారేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా అండి, మేము రాజకీయాల్లోనే ఉంటాం. ఆయన కాకి చొక్కగా పట్టుకుని డ్యూటీయే చేయాలి. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, రోజులు తిరిగి వస్తాయి కదా. ఖచ్చితంగా తప్పు నేను చేస్తే నేను అనిపిస్తా, తప్పు వాళ్ళు చేస్తే వాళ్ళు అనిపిస్తారు. ఏదైనా తప్పు చేస్తే అనుభవించక తప్పదని మాత్రం చెప్తాను. వల్ల బాధింపడ్డారు. ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా పార్టీలతో సంబంధం లేకుండా మానవులుగా, మనిషిగా, ఒక బందరవాడిగా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటాం. ఖచ్చితంగా మా తాతలో మేమేం చేయగలుగుతాం, ఖచ్చితంగా వాళ్ళ వెనకాలే ఉంటాం. దీంట్లో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. వివాదం ఏముంటదండి, ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది, మేము వర్క్ ఆపమని చెప్పాం. వర్క్ ఆపం, మీరు కొట్టేస్తున్నారు. యథేచ్ఛగా అప్పటికే కొట్టేశారు. తెల్లవారుజామున వచ్చి కొట్టేయడం మొదలెట్టారు. మేము అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడతామంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఆయన కిందటి గవర్నమెంట్ లో కూడా కొట్టారు, ఈ గవర్నమెంట్ లో కొట్టారు అని రాజకీయ మాటలు. పోలీసులు కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి. కిందటి గవర్నమెంట్ లో మేము ఎక్కడ కొట్టాం, మీరు ఏ పోస్టింగ్ లో ఉండి చూశారు అని అడిగాను. దానికి నోరు పారేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా అండి, మేము రాజకీయాల్లోనే ఉంటాం. ఆయన కాకి చొక్కగా పట్టుకుని డ్యూటీయే చేయాలి. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, రోజులు తిరిగి వస్తాయి కదా. ఖచ్చితంగా తప్పు నేను చేస్తే నేను అనిపిస్తా, తప్పు వాళ్ళు చేస్తే వాళ్ళు అనిపిస్తారు. ఏదైనా తప్పు చేస్తే అనుభవించక తప్పదని మాత్రం చెప్తాను. వల్ల బాధింపడ్డారు. ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా పార్టీలతో సంబంధం లేకుండా మానవులుగా, మనిషిగా, ఒక బందరవాడిగా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటాం. ఖచ్చితంగా మా తాతలో మేమేం చేయగలుగుతాం, ఖచ్చితంగా వాళ్ళ వెనకాలే ఉంటాం. దీంట్లో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.